వీడియోలో ట్రోజన్ హార్సెస్ అండ్ బ్యాక్ డోర్స్ చూద్దాం. ఫస్ట్ ట్రోజన్ హార్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఈ ట్రోజన్ హార్సెస్ అనేది ఒక మిస్లీనియస్ సాఫ్ట్వేర్ అనమాట. సేఫ్ సాఫ్ట్వేర్ కాదు. మనం దాన్ని ఏమనుకుంటామంటే మంచి సాఫ్ట్వేర్ అనుకుంటాం, లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనుకుంటాం. కానీ చూసే వరకు అది ఒక అన్సేఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, టు ట్రిక్ యూజర్స్ అంటే ఎట్లా చేస్తుంది అంటే, నేను ఒక మంచి సాఫ్ట్వేర్ లింగ్విస్టిమేట్ ప్రోగ్రామ్ అంటే నేను మంచి ప్రోగ్రామ్ మంచి సాఫ్ట్వేర్ అని చెప్పేసి కనిపిస్తాక యూజర్ ఏం చేస్తాడు, డౌన్లోడ్ చేస్తాడు. దాన్ని డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాడు, వాడి సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకుంటాడు. కానీ ఒక్కసారి ఇన్స్టాల్ అయినాక ట్రోజన్ హార్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో అది వేరియస్ హార్మ్ఫుల్ యాక్షన్స్ అనేది చేస్తుంది. ఎలాంటి హార్మ్ఫుల్ యాక్షన్స్ అంటే లైక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టీల్ చేస్తుంది, అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేస్తుంది నీ సిస్టమ్ని. ఇంకా నీ ఫైల్స్, లోపల ఫైల్స్ని, అప్లికేషన్స్ని డ్యామేజ్ చేస్తారు అనమాట. సో ద టర్మ్ ట్రోజన్ హార్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ మైథాలజీ, ట్రోజన్ వార్ తెలుసు కదా, అక్కడ నుంచి వచ్చింది అనమాట ట్రోజన్ హార్స్ అనే వర్డ్ మనం వాడుతున్నది ఇప్పుడు. సో ఇప్పుడు ఎట్లా స్పైవేర్ అనే అడ్వర్డ్ ఎట్లనో సేమ్ ట్రోజన్ కూడా సేమ్ అట్లనే సిస్టమ్స్లోకి చాలా నెంబర్ ఆఫ్ వేస్ రావచ్చు, డిఫరెంట్ వేస్ నుంచి రావచ్చు. లైక్ వెబ్ బ్రౌజర్ నుంచి అన్నా, ఈమెయిల్ నుంచి అన్నా, ఏ నుంచి అన్నా రావచ్చు. వన్ కుడ్ బి ఎవరైనా ఇట్లా వచ్చిందంటే అట్లా ట్రోజన్ హార్స్ అనేది వచ్చిందనుకో వాడి సిస్టంలో, వాడి యూఎస్బీలో, ఆ యూఎస్బీని రీఫార్మేట్ చేయొచ్చు. ఫ్లాష్ డ్రైవ్ని అయితే యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ ఉంటుంది, దాన్ని రీఫార్మేట్ కొట్టేయచ్చు, లేకపోతే అదర్ పోర్టబుల్ హెచ్ఎస్డి ఉంటాయి కదా, దాన్ని కూడా రీఫార్మేట్ కొడితే అది మనం ఏదైతే వచ్చిందో ట్రోజన్ హార్స్ దాన్ని ఇన్వెంట్ చేయొచ్చు అనమాట, ఇన్ఫెక్షన్ని. ఇక అట్లా ఒక్కసారి నువ్వు ఇప్పుడు యూఎస్బీ డ్రైవ్లో ఉంది, ఇలా డిటెక్ట్ అయింది అనుకున్నాం వైరస్, ఆ ట్రోజన్ హార్స్ ఇస్ సమ్ టైప్ ఆఫ్ వైరస్. నువ్వు ఈ యూఎస్బీ డ్రైవ్ రీఫార్మేట్ కొట్టేసినాకో ఈ వైరస్ ఇక్కడనే కిల్ అయిపోతుంది, వేరే దానికి స్ప్రెడ్ కాదనమాట. సో ట్రోజన్ అపేర్స్ బెనిగ్ అండ్ హార్మ్లెస్. చూస్తే హార్మ్లెస్లోనే ఉంటుంది, కానీ ఒక్కసారి ఇన్ఫెక్టెడ్ కోడ్ ఏదైతే ఆ కోడ్ ఉంటుందో ఎగ్జిక్యూట్ అయినాకో చాలా ఫంక్షన్స్, మిస్లీనియస్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అది మన కంప్యూటర్ సిస్టమ్ని హార్మ్ చేస్తుంది. అది మనకు తెలియకుండా, అంటే మనకు తెలియకుండా జరుగుతుంది వితౌట్ నోయింగ్ అవర్ యూజర్ నాలెడ్జ్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అది ట్రోజన్ హార్సెస్ ఎలాంటి హార్మ్ఫుల్ యాక్టివిటీస్, మన ఫంక్షన్స్, హార్మ్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ ఫంక్షన్స్ మన సిస్టమ్స్ పైన చేస్తారో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. అది ఏం చేస్తారు చూడండి. ఎరేజ్ ఆర్ ఓవర్రైట్ ఆర్ కరప్ట్ డేటా ఆన్ కంప్యూటర్స్. మన కంప్యూటర్ పైన ఉన్న డేటాని ఓవర్రైట్ చేయొచ్చు, ఉన్నదంటే తీసేయచ్చు, లేకపోతే కరప్ట్ కూడా చేయొచ్చు. ఇంకా దే హెల్ప్ ఇన్ స్ప్రెడ్ ఓవర్ అదర్ మాల్వేర్ సచ్ ఎస్ వైరసెస్. ఇంకా వేరే వైరసెస్ కూడా స్ప్రెడ్ చేయడానికి ట్రోజన్ హార్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత డీయాక్టివేట్ ఆ ఇంటర్ఫేస్ విత్ యాంటీవైరస్ అండ్ ఫైర్వాల్ ప్రోగ్రామ్స్. ఫైర్వాల్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి, ఏదైనా వైరస్ రాకుండా కాపాడుతాయి. అలాంటి ఫైర్వాల్స్ కానీ యాంటీవైరస్ కానీ నీ సిస్టమ్ని ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాంటి సాఫ్ట్వేర్స్ని డీయాక్టివేట్ చేసేస్తుంది. అలాంటి ఇంటర్ఫేస్ని డీయాక్టివేట్ చేసినప్పుడు వేరే వైరసెస్కి సింపుల్గా ఎంటర్ అవుతాయి నీ సిస్టమ్ లోపలికి. ఇంకా నీ కంప్యూటర్ని రిమోట్ యాక్సెస్, ఇప్పుడు నువ్వు యూజర్వి, ఆ సైబర్ అటాకర్ ఎక్కడో ఉంటాడు, ఆ రిమోట్గా ఈ ట్రోజన్ హార్స్ వల్ల రిమోట్గా యాక్సెస్ చేయొచ్చు నీ కంప్యూటర్ని. అట్లా ఎట్లా బై రిమోట్ యాక్సెస్ ట్రోజన్, దానికి రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ఉంటుంది. దాని ద్వారా రిమోట్గా యాక్సెస్ ఎక్కడ నువ్వు వేరే ప్లేస్ నుండి నీ కంప్యూటర్ని అంటే యాక్సెస్ చేయొచ్చు, వాడచ్చు. ఇంకా దానంతా దే కెన్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఫైల్స్. నీకు తెలియకుండానే వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇట్ విల్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ ఫైల్స్. ఓకే, డౌన్లోడ్ చేస్తాను నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాడికి పంపిస్తుంది. అట్లా ఇంకా ఈమెయిల్ అడ్రసెస్ని గ్యాదర్ చేసి వేరే స్పామ్, వేరే క్రిమినల్ యాక్టివిటీస్కి ఆ ఈమెయిల్ని వాడవచ్చు. ఇన్ని చేస్తాయి. ఇంకా మనం కీబోర్డ్ పైన ఇట్లా కొడతాం కదా, అది ఇన్ఫర్మేషన్ అంటే స్టీల్ చేస్తుంది. దాన్ని కీ స్ట్రోక్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఏదైతే నువ్వు కొడతావో ఆ కీ స్ట్రోక్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్స్ కానీ, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్ అని చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. క్రెడిట్ కార్డ్ నెంబర్ కొట్టి ఆ పాస్వర్డ్ కొట్టేటప్పుడు ఆ కీ స్ట్రోక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కింద అంటే అది లేపేస్తుంది. ఇంకా ఫేక్ లింక్స్ కాపీ, ఫేక్ లింక్స్ ఉంటే దాన్ని కాపీ చేస్తుంది టు ఫాల్స్ వెబ్సైట్, డిస్ప్లేస్ పోర్నోగ్రఫీ సైట్స్, ప్లే సౌండ్స్, వీడియోస్ అండ్ డిస్ప్లే ఇమేజెస్. ఇవి నీకు తెలియకుండానే అన్నీ డిస్ప్లే చేస్తుంది. పోర్నోగ్రఫీ సైట్స్ అదంటే అదే సౌండ్లు వస్తాయి, వీడియోస్ ఏవో ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి. అట్లా ఫేక్ ఫాల్స్ వెబ్సైట్స్ని కాపీ చేసి నీ కంప్యూటర్ పైన చూపిస్తుంది. ఇంకా నీ సిస్టమ్ అనేది స్లో డౌన్ అవుతుంది.
దానంతా అది రీస్టార్ట్ అయిపోతుంది, దానంతా అది షట్ డౌన్ అయిపోతుంది. అట్లాంటి యాక్టివిటీస్ వస్తే అది దాంట్లో ట్రోజన్ హార్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వైరస్ ఎక్కిందని అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా అదంటే అది రీఇన్స్టాల్ అవుతుంది. ఎందుకు రీఇన్స్టాల్ అవుతుంది దానంటే అంటే మనం దాన్ని కనిపెట్టద్దని, అది దానంటే రీఇన్స్టాల్ అయ్యి డిసేబుల్ అయిపోతుంది అన్నమాట, కనిపించకుండా ఉండడానికి. ఇంకా డిసేబుల్ ద టాస్క్ మేనేజర్. అసలు ఏం జరుగుతుంది మనకు ఆ సిస్టంలో చెప్పేది ప్రతిదీ టాస్క్ మేనేజర్, బ్యాక్గ్రౌండ్ ఏం రన్ అవుతుందని. సో టాస్క్ మేనేజర్లో పోయి చూసే వరకు టాస్క్ మేనేజర్ డిసేబుల్ అయి ఉంటుంది. టాస్క్ మేనేజర్ డిసేబుల్ చేస్తారు. దాంతోపాటు కంట్రోల్ ప్యానల్, సెకండ్ ఆప్షన్ మనకి కంట్రోల్ ప్యానల్, ఏం నడుస్తుంది మన సిస్టంలో చూసుకోవడానికి కంట్రోల్ ప్యానల్ చూసే వరకు ఆ కంట్రోల్ ప్యానల్ కూడా డిసేబుల్ చేస్తుంది ట్రోజన్ హార్స్. అట్లా ఇన్ని యాక్టివిటీస్ చేస్తుంది అన్నమాట ఒక్కసారి మన కంప్యూటర్ ట్రోజన్ హార్స్ అనేది ఎక్కితే. అట్లా ఇప్పుడు బ్యాక్ డోర్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాక్ డోర్ కూడా అన్ఆథరైజ్ అంటే ఏంటంటే బ్యాక్ డోర్ అనేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో బ్యాక్ డోర్ అవ్వడం మీరు చాలా వినొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. అంటే వాడు బ్యాక్ డోర్ నుంచి ఒక 3 lakhs 4 lakhs పెట్టేసేసి వాడు జాబ్లో లేదు, వాడికి ఇంటర్వ్యూ ఉండదు, ఏమో డైరెక్ట్ జాబ్. సో అట్లనే ఇది కూడా బ్యాక్ డోర్ అనేది సైబర్ సెక్యూరిటీ ఎట్లా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. నీ కంప్యూటర్కి నీకు తెలియకుండా అన్ఆథరైజ్డ్గా బ్యాక్ డోర్ నుంచి వాడు వచ్చి నీ ఫైల్స్ని అన్ని ఆడికి నచ్చింది చేసుకుంటాడు. ఓకే, అన్ఆథరైజ్డ్గా నీ కంప్యూటర్ని యాక్సెస్ చేస్తాడు అనమాట బ్యాక్ డోర్ నుంచి, నీకు తెలియదు మళ్ళీ. అంటే అర్థమైనా బేసిక్గా నీ కంప్యూటర్కి వెళ్ళాలంటే సెక్యూరిటీ మెకానిజం ఉంటుంది. ఆ సెక్యూరిటీ మెకానిజంని బైపాస్ చేసేసి ఆ బ్యాక్ డోర్ నుంచి వస్తున్నాడు, వచ్చి నీ కంప్యూటర్ అంటే యాక్సెస్ చేస్తారు, దాన్ని బ్యాక్ డోర్ అంటారు. సెక్యూరిటీ మెకానిజం ఏదైతే ఉంటారో దాన్ని బైపాస్ చేసి అన్ఆథరైజ్డ్గా నీ కంప్యూటర్ని యాక్సెస్ చేస్తే దాన్ని బ్యాక్ డోర్ అంటారు. ఓకే, ఇప్పుడు ద ప్రోగ్రామర్ మే సమ్టైమ్స్ ఇన్స్టాల్ ఏ బ్యాక్ డోర్. ఒక్కోసారి ప్రోగ్రామరు బ్యాక్ డోర్ని ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకు? సో దట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ కోసం అన్నా వేరే పర్పస్ కోసం పనికి వస్తుందని వాడు ప్రోగ్రామర్ అనేటప్పుడు బ్యాక్ డోర్ని ఇన్స్టాల్ చేస్తాడు. అయినప్పటికీ చాలా వరకు ఈ బ్యాక్ డోర్ ఎవరు యూజ్ చేస్తారంటే అటాకర్స్ యూజ్ చేస్తారు అనమాట. దట్ దే డిటెక్ట్ ఆర్ ఇన్స్టాల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్. వాళ్ళు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తారు. బ్యాక్ డోర్ వర్క్స్ యాజ్ బ్యాక్ డోర్ అండ్ యాక్ట్స్ ఫ్రమ్ ద యూజర్. యాజ్ బ్యాక్ డోర్ అనేది బ్యాక్ డోర్ అంతే తెలుస్తుంది, నీకు తెలియదు, యూజర్కి తెలియదు అసలు అక్కడ ఉండో వాడు ఎట్లా యూజ్ చేస్తాడు. ఇది చాలా సిమిలర్ అనమాట. వైరసెస్ లెక్క చాలా బ్యాక్ డోర్ సేమ్ టైప్ ఆఫ్ వైరస్ లెక్క, కానీ చాలా క్వైట్ డిఫికల్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ డోర్ ఉందా లేదా నీ కంప్యూటర్ కానీ డిటెక్ట్ చేయడం కష్టమే. ఇంకా కంప్లీట్లీ డిసేబుల్ అయి ఉంటుంది, అది డిటెక్ట్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఒక్కసారి the back door is one of the most dangerous practice as it allows mischievous person to perform any impossible action on your compromised system. సో ఇది వాడికి కూడా మనకు తెలియదు, సైబర్ అటాకర్ వాడికి నచ్చిన యాక్టివిటీస్ చేసుకోవచ్చు బ్యాక్ డోర్ నుంచి వచ్చి. సో ఇట్స్ డేంజరస్. సో అది ఏమేమి ఫంక్షన్స్ చేస్తాడో చూద్దాం, బ్యాక్ డోర్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చేయగలుగుతాడో చూద్దాం. ఏం చేస్తుంది బ్యాక్ డోర్ ద్వారా అటాకర్ వచ్చి క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఏవైతే ఫైల్ ఆపరేషన్స్ ఉంటాయో అన్నీ చేయగలుగుతాడు అటాకర్. అన్ని కంట్రోల్ ఉంటాడు వాడికి బ్యాక్ డోర్ నుంచి వస్తే. ఎందుకంటే టోటల్ నీకు సిస్టమ్ యాక్సెస్ అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఏంటి సెక్యూరిటీ మెకానిజం బ్రేక్ చేసి ఏం లేకుండానే వాడు లోపలికి వచ్చేయడం అని నువ్వే అనుకుంటాడు కంప్యూటర్, దానికి ఏం తెలుసు. సో ఇక వేరియస్ కమాండ్స్ని ఎక్సిక్యూట్ చేస్తాడు, సిస్టమ్ సెట్టింగ్స్ని మార్చుతాడు, ఇంకా విండోస్ రిజిస్టర్ని మార్చుతాడు, కంట్రోల్ టర్మినల్ అప్లికేషన్స్ అన్నీ మార్చి చేస్తాడు. నీకే తెలియదు ఏం జరుగుతుందో. ఇంకా అటాకర్స్కి నీ కంప్యూటర్ హార్డ్వేర్ ఏదైతే కంప్యూటర్ హార్డ్వేర్ కంట్రోల్ అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా దాని హార్డ్వేర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ వాడు మార్చి ఇస్తారు ఆటోమేటిక్గా. దానివల్ల ఏమవుతుంది, నీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది, నీకు తెలియకుండానే, నీ పర్మిషన్ లేకుండానే. ఇంకా అది ఏం చేస్తుంది, నీ సెన్సిటివ్, ఇప్పుడు కంప్యూటర్ అనగానే అలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జీమెయిల్స్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్స్, అట్లా ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఇవన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ఇంకా లాగిన్ నేమ్స్, ఐడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, యూజర్ లాగింగ్ యాక్టివిటీ అన్నిటినీ లేపేస్తాడు. ఇంకా వెబ్సైట్ బ్రౌజింగ్ హిస్టరీ, గూగుల్ బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని కూడా ట్రాక్ చేస్తాడు అట్లా నీ గురించి చేసుకోవడానికి. ఇంకా దే రికార్డ్ కీ స్ట్రోక్స్, చెప్పినా కదా సేమ్ వైరసెస్ లెక్కనే ఇది కీ స్ట్రోక్స్ని నువ్వు కీబోర్డ్ పైన కొట్టే పాస్వర్డ్స్లో దాని ఐడీస్, లాగిన్, నీ క్రెడిట్ కార్డ్ నెంబరు, పాస్వర్డ్, అట్లా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇట్లా కొడుతున్నావు అంటే కీ స్ట్రోక్స్ అన్నీ కింద పడతాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంటే వాడు స్టోర్ చేస్తారనమాట. అది స్టోర్ చేసి స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేస్తాడు నువ్వు ఏమైనా చేసేటప్పుడు.
ఇంకా ఈ అన్ని ఇట్ సెండ్స్ ఆల్, ఇప్పుడు నువ్వు చేసేది అంతా ఒక బ్యాక్డోర్ ఒక ప్రీడిఫైన్డ్ ఈమెయిల్ పెట్టినావు అనుకో, ఈమెయిల్ అడ్రస్ పెట్టినావు అనుకో, సో నువ్వు చేసే అన్ని యాక్టివిటీస్ అన్నీ ఒక ప్రీడిఫైన్డ్ ఈమెయిల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. అప్లోడ్స్ ఇట్ ఇన్ ఏ ప్రీడిటర్మైన్డ్ FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో పెట్టి దానికి బ్యాక్డోర్ అనేది దానికి ఆడికి పంపించేస్తుంది. సర్వ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఏ బ్యాక్గ్రౌండ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు రిమోట్ హోస్ట్, అని తెలియకుండా వేరే దగ్గరికి అనే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్ట్స్ ఫైల్స్, మన ఫైల్స్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఏది మన కరెంట్ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అన్ని కరప్ట్ అవుతాయి, మన ఇంటర్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా బ్యాక్డోర్ ట్రోజన్స్లో, అలాంటి కొన్ని ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా. బ్యాక్ ఆఫెన్స్, బోర్డ్ఫిస్ట్, శాప్, బ్యాక్డోరు, ఆన్యాపిసిస్, బిడ్స్ పాయిలెట్, ఇవన్నీ కొన్ని సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్డోర్ ట్రోజన్స్ అనమాట. మళ్ళీ ఇలాంటి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ట్రోజన్ హార్సెస్, బ్యాక్డోర్స్ రాకుండా ఉండాలి, మన సిస్టమ్కి ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో చూద్దాం. ప్రొటెక్ట్ చేయాలంటే మన సిస్టమ్ని కంటిన్యూస్గా స్టే అవే ఫ్రమ్ సస్పిషియస్ వెబ్సైట్ అండ్ సబ్లింక్స్, ఐబొమ్మ ఉంటుంది అట్లా, ఇవన్నీ సస్పిషియస్ మూవీ రూల్స్ అట్లా ఎగ్జాంపుల్ చెప్పినా, అట్లా సస్పిషియస్ వెబ్సైట్స్ కానీ వెబ్ లింక్స్ కానీ నువ్వు ఓపెన్ చేయొద్దు అనమాట. ఓపెన్ చేసి నువ్వు ఏదైనా క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా ట్రోజన్ హార్సెస్ కానీ బ్యాక్డోర్ కానీ ఇన్స్టాల్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది అట్లా. ఇంకా సర్ఫ్ ఆన్ వెబ్ కంటిన్యూస్లీ, నీకు వెబ్ని కంటిన్యూస్ చూస్తూ ఉండాలి, ఏవి పడితే అవి ఓపెన్ చేయొద్దు. ఇంకా యాంటీవైరస్, యాంటీవైరస్, ఫైర్ వాల్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి నీ సిస్టంలో. ట్రోజన్ రిమూవ్, ఇప్పుడు ఒక ట్రోజన్ వస్తే నీకు తెలియదు కదా, నేను చెప్పిన మనం ఇప్పటికి మాట్లాడుకున్న ప్రకారంగా ట్రోజన్ వచ్చినా కూడా ట్రోజన్ వచ్చినట్టు కూడా నీకు తెలియదు. ఆ ట్రోజన్ అనేది మంచి ప్రోగ్రామ్ అనుకొని నువ్వు ఇన్స్టాల్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తావు. ఒక్కసారి కోడ్ ఎగ్జిక్యూట్ అయినాక నాకు నచ్చినట్టు చేసుకుంటుంది ఇక. సో ఆ ట్రోజన్ ఒకవేళ నీకు తెలియకుండా ఇన్స్టాల్ అయినా బ్యాక్డోర్ కూడా నీకు తెలియకుండా చేస్తుంది. యూజర్ నాలెడ్జ్తో ఏం జరగదు, నీకు తెలిసి చేస్తుంది అటాక్, క్రైమ్ ఎందుకు అవుతుంది. సో ఆ ట్రోజన్ని కానీ ట్రోజన్ రిమూవల్ సాఫ్ట్వేర్స్ని ఆల్రెడీ నువ్వు ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే ఈవెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ ఆటోమేటికలీ ఎరేజ్ అవుతుంది. అంటే యాంటీవైరస్, బ్యాక్డోర్ నుంచి కాపాడడానికి యాంటీవైరస్, ఫైర్ వాల్స్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ట్రోజన్ వచ్చినాకో ఈ యాంటీవైరస్ని కూడా ఆపేస్తారు, బ్రేక్ చేసేస్తారు, యాంటీవైరస్ ఫైల్ వేస్తారు. సో అలాంటివి ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి.